హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి and సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ మాత్రం చేయండి. నేను వీడియోలు తీసుకున్నానని మా వారు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏంటబ్బా, నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. అంత గ్రాండ్ ఎప్పుడు సినిమాలో వాటిలోనే చూశాను కదా, నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఇది జిన్ అన్నమాట. జిన్ అయితే నేను చాలా ఫస్ట్ టైం చూస్తున్నాను. తనతో వీడియోలు, సెల్ఫీలు, హాయ్ చెప్పాను, సెకండ్ ఇచ్చాను. అసలు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతున్నాను ప్రతిదానికి. మీరు కూడా చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకసారి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ రోజు వాటర్ వెళ్ళి ఒక రోజు ఇస్తున్నారు. ఇది పెద్ద బిగ్ డ్యాన్స్ అనమాట. శివుడు ఇది చాలా ఫేమస్. దీన్ని ఏమంటారు నాకు తెలియదు. కోయంబత్తూరులో ఉంటుంది. నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను ఈ డ్యాన్స్ చూస్తానికి. ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇది తాండవం ఏ మూవీలో అంటే సాయి పల్లవి బిగ్గెస్ట్ ఫస్ట్ టైం సాయి పల్లవి పోస్ట్ చేశారు చూడండి. అది ఆ సినిమాలో అసలు చాలా అంటే చాలా డ్యాన్స్ సాంగ్ బీభత్సంగా అసలు చాలా అంటే నేనైతే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయి నాకు కూడా డ్యాన్స్ వేయాలంతలా ఉంది. నేను డ్యాన్స్ అయితే ఇంకా ఎవరు వీడియో తీస్తారండి, అందుకే నేను వీడియో తీస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోకి వెళ్ళగానే చాలా గ్రాండ్గా స్టేజ్ డెకరేషన్ చేశారు. అది ఫోటో బూత్, అది రోబోట్ ద్వారా తీస్తారనమాట. నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతున్నాను. ప్రతి దానికి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతున్నాను. ఇదంతా స్నాక్స్ దీంట్లో ఫ్రూట్ సలాడ్ ఇస్తారు. అసలు అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఎప్పుడు తిన్నదే అనుకోండి, నేనైతే తినలేదు. ఇది లవ్ సింబల్ అన్నమాట. లవ్ సింబల్లో పుచ్చకాయని కట్ చేసి డిన్నర్ తర్వాత ఇస్తారంట. అది సరే అని నేను తర్వాత తీసుకున్నాను. మా ఆయన అన్నారు, నేను వెళ్ళిపోయా మా ఇంట్లో. నేను కూడా స్నాక్స్ ఎంజాయ్ చేస్తాను. ఏమేమి పెట్టారో మీకు చూపిస్తాను. ఇదంతా స్నాక్స్ ఏరియా అనమాట. చాలా 5 స్టార్ హోటల్ అలా ఉంటుంది, అలా ఉంది. నేను మొదటిసారి చూడడం కదా, అందుకే నేను ఇంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. మీరు ఏమనుకోకండి, మీరు చూడండి నాతో పాటు. ఇది విఐపి సెక్షన్ అనమాట. ఓన్లీ డిన్నర్ విఐపీల కోసమే. ఇదంతా స్నాక్స్ ఏరియా. నేను పానీపూరి తిన్నాను, పిజ్జా తిన్నాను, నూడిల్స్ తిన్నాను అండ్ వెజ్ మంచూరియా తిన్నాను. అదేంటక్క నూడిల్స్, పానీపూరి బయట ఎక్కడైనా తినొచ్చు కదా అనుకుంటారేమో. నాకు అయ్యే ఇష్టం, నేను అందుకే తిన్నాను, ఏమనుకోకండి. ఇదంతా మన చిన్ననాటి జ్ఞాపకాలు గాయ్స్. అస్సలు చూడండి, లాలీపాప్స్, చోకోడీలు, ఇదేమంటారు కొంచెం నాకు కొన్ని పేర్లు మట్టుగా తెలియదు. మీరు కూడా కొంచెం మీరు తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. కొంచెం కామెంట్ చేయండి వీడియోలు చూస్తున్నప్పుడు. ఇవన్నీ లాలీపాపులు, చింతపండు చాక్లెట్లు, గవ్వలు, గోల్డెన్ చాక్లెట్స్. ఇక్కడైతే నేను నా కొడుకు ఐస్ క్రీమ్ ఆట. ఇది సెకండ్ టైం. అప్పుడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ఆడాను, తర్వాత రిసెప్షన్లో ఆడదాను. మా వారైతే ఆడు ప్లీజ్, ఏమవదు ఆడు అంటున్నారు. సరేలే నేను ఆడదామనేసి ఇంకా స్టార్ట్ చేశాను. మా ఆయన తర్వాత అంటున్నారు, నువ్వు కాదు వాడి చేత ఆడిపిచ్చు అన్నాడు. సరేలే నువ్వు ఆడరా అంటే వాడేమో అట్టి చూస్తున్నాడు, తర్వాత ఏమో నోరు చేపుతున్నాడు ఐస్ క్రీమ్ తిందామని. ఇంకేం చేయలేక అతను ఇంకా వాడికి ఐస్ క్రీమ్ ఇచ్చారు. సరేలే అనేసి వాడు ఐస్ క్రీమ్ తింటున్నారు కదా అని ఐస్ క్రీమ్ తిన్నారు. తర్వాత నేనే తినేసాను అనుకోండి. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ ఎలా ఉందంటే, మనం గబ్బులికం పింక్ కలర్ చిన్నప్పుడు బబ్లికం టేస్ట్ ఉంటుంది చూడండి, అది నమిలితే ఆ టేస్ట్ ఉంది. ఇంకా డిన్నర్ టైం. చూడండి ఎంత జనము ఎలా ఉన్నారో. ఈ అన్ని ప్రతిదీ పెట్టారు గాస్. అసలు మీరు చూస్తే అవాక్ అయిపోతారు. కానీ నేను వీడియో తీయలేకపోయాను. ఇంత జనంలో నేను వీడియో తీస్తే మా వారు కొంచెం వద్దు, ఎందుకులే ఇంత జనంలో నువ్వు వెళ్ళి ఇరుక్కుపోతావు, వద్దు నేను ఎత్తుక్కోవాల్సి వస్తుందని మా వారు వద్దన్నారు. ఇది మట్టికి ఊతప్పం, పెసరట్టు, ఆనియన్ దోశ, అన్ని దోశలు అన్ని రకాలు ఉన్నాయి గాస్. నేను చిన్న షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. నేను ఈ వీడియో ఎందుకు తీసుకున్నానంటే, దోశల వీడియో ఉంటుంది కదా, దోశ ఇడ్లీ వడ ఆ సాంగ్ కోసం తీసుకున్నాను. సరేలే అన్నీ మీరు చూస్తారని మీకు ఈ వీడియో యాడ్ చేస్తున్నా. చూడండి, ఊతప్పం, ఆనియన్ దోశ, పెసరట్టు అన్ని రకాలు పెట్టారు. నేను ఏం తినలేదు, ఓన్లీ ఆవకాయ రైస్ తిన్నాను. నాకు ఆవకాయ రైస్ అంటే చాలా ఇష్టం. ఆవకాయ రైస్ అదేంటి అక్క ఇంట్లో కూడా ఆవకాయ రైస్ తినొచ్చు కదా అంటే, ఏమో నాకు తినాలనిపించింది తిన్నాను.
మీరేమనుకోకండి ఇలా అంటున్నందుకు. ప్లీజ్ మీరు కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, లేకపోతే నచ్చలేదను పలానా చోట నచ్చలేదు అక్క, నచ్చలేదు చెల్లి అని కామెంట్ చేయండి. మీకు చెల్లి అయితే చెల్లి, ఏదైతే అది. ఇంక చెప్పాను కదా, నేను ఆకే రైస్ పెట్టుకుంటుంటే మా వారు వచ్చి ఏంటి ముద్దు ఎప్పుడు చూసినా తిన్నావేనా, తినని ఏమన్నా ట్రై చేయ అంటున్నారు మా వారేమో ఎప్పుడు తిననివే ట్రై చేస్తున్నారు. నాకు కూడా ఒక ముద్ద పెట్టి అన్నాడు. నేను పెడదామని చూస్తే నేను మా వారి దగ్గర తీసుకుందామని చూశాను, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ నాకు ఆవకాయ అంటే చాలా ఇష్టం. ఆవకాయ రైస్ మీదే మొత్తం ఆవకాయ రైస్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి నేను అదే తిన్నాను. అది కూడా ఎక్కువగా తినలేదు, కొంచెమే తిన్నాను లైట్గా. ప్రతిదీ నచ్చిందల్లా ప్రతిదీ ఎక్కువ తింటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను ఏదైనా లిమిట్గా తినాలి, లిమిట్గానే తింటున్నా. మీరేమనుకోకండి. ఏంటక్క నువ్వు తిన్నది కూడా వీడియో పెట్టాలంటే ఏమో తెలీదు, యాడ్ చేసేసాను. నేను చూడండి ఇక్కడ ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. ఇంక స్టార్ట్ అయ్యింది ఫోటో బూత్ దగ్గర మేము ఫోటో దిగాను. ఇంకా స్టార్ట్ చేశారు డ్యాన్స్, అవన్నీ స్టార్ట్ చేశారనమాట. అసలు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను చూడండి. డ్యాన్స్లు, ఎంట్రన్స్, అసలు చూడండి ఆ ఫ్లవర్ నెమలికలతో చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా చూసిన వాళ్ళు చూసానని కామెంట్ చేయండి, చూడని వాళ్ళు చూడలేదని కామెంట్ చేయండి. దయచేసి కామెంట్ చేయండి అబ్బా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదంతా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అన్నమాట. పెళ్ళికి నేను వెళ్ళలేదు, మా వారు వెళ్ళారు. పెద్దరప్పులో పెళ్లి జరిగింది, అన్నీ మా వారే వెళ్ళారు. ఈ ఎండలో నేను మా చిన్న పిల్లని తీసుకుని వెళ్ళలేను కదా, అందుకే నేను వెళ్ళలేదు. ఇక్కడ దండలు మార్చుకుంటున్నారు. అప్పుడు నేను మా వారే గుర్తుకొచ్చారు. అప్పుడు మా వారు నేను అయితే చాలా అంటే మా పెళ్ళిలో అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి మా పెళ్ళిలో మేమే హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ ఫ్రూట్ సలాడ్ డిన్నర్ అయిన తర్వాత చెప్పాను కదా, తోటి పుచ్చకాయ హాట్ సింబల్ మా వాడే తింటున్నాడు, నాకు ఇవ్వను అన్నాడు. అది కానీ పిక్ యాడ్ చేశా చూడండి. ఇంకా వెళ్ళిపోదాం అంటున్నారు మా వారు. లేదు, ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకసారి బాయ్ చెప్పి అప్పుడు వెళ్దామన్నారు. సరేలే వెళ్దామనేసి మా వారు చూడండి, వాళ్ళందరూ వదినలు బావలు అవుతారు. మా వాడి చిన్నపిల్లల్ని ఎవరిని చూసినా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయి నాకులాగే ఆరటం ఎక్కువ, నా కొడుక్కి ఆరటం ఎక్కువ, అన్నీ ఎక్కువే. వెళ్ళి అన్నీ చూడండి ఎంతమంది, వీళ్ళందరూ మా వారికి తెలిసిన వాళ్ళు అన్నమాట, మా ఫ్రెండ్స్ దోస్తులు అన్నమాట. మా వాడు చూడండి వెళ్ళిపోతున్నారు ఎక్కడ, ఈ జనంలో మా వాడిని వెళ్ళిపోవడం, మా వాడు పరుగులు, మా ఆయన టెన్షను, నేను నవ్వుతున్నా. అసలు చాలా అంటే అది చెప్పలేను గ్యాస్ మాటల్లో. నా ఫేస్ చూస్తే మీకే అది ఏంటి అక్క అంత ఏకతనంగా నవ్వుతున్నావు ఏంటి అంటే, అది నేను ఫస్ట్ టైం చూశాను, అందుకే నేను అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. చెప్పాను కదా ఫోటో బూత్ రోబోట్ అని. చూడండి ఈ రోబోట్ ఫోటో తీస్తుంది అన్నమాట. ఆ రోబోట్ని చూస్తూ ఉంటే అది మనల్ని ఫోటో తీస్తుంది. నేను నా కొడుకు దిగాం, మా వారు లేరప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో మీటింగ్ పెట్టారనమాట. మా వారు, నేను, మా వాడు అంటే నా కొడుకు దిగాం. చాలా ఫస్ట్ టైం నేను మా వాడు దిగింది ఫస్ట్ టైం. ఫోటో బాగా వచ్చింది ఫ్రెండ్స్. అసలు తర్వాత నేను మా వారు కూడా దిగాను అనుకోండి. నేను ఇది వాటర్ ఫాల్స్ ఓన్లీ డెకరేషన్ ఏమో అనుకున్నా, ఇది వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. ఇలా చేయటంగానే ఇలా వాటర్ అంటే మధ్యలో దారాలు ఉంటాయి, ఆ దారాలతో పాటు వాటర్ అలా లైన్గా క్లారిటీగా వస్తున్నాయి. ఇటబ్బాని చూద్దాం అనేసి లాస్ట్ వెళ్ళిపోయే ముందు నేను అది పట్టుకున్నా. ఇదంతా కొయ్య బొమ్మలు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో పెడదాం అనుకున్న వీడియో తీసాను, ఆ వీడియో ఎక్కడో మిస్ అయింది. మా వాడు కాసేపు ఆడుకుంటాడు కదా అనేసి మా వారు తిట్టినా కానీ మా వాడిని అక్కడ పెట్టాను. మా వాడు చూడండి ఎంతలా ఆడుకుంటున్నాడు, అతను అలాగే చూస్తున్నాడు మధ్యలో ఆ ఫ్లవరు. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను నాతో పాటు. అవన్నీ కొయ్య బొమ్మలు ఊగుతున్నాయి, వచ్చిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు అందరూ అట్టాగే చూస్తున్నారు. ఏంటని కూడా కొంతమంది తెలియట్లేదు. నేను చెప్తున్నాను అన్నమాట, ఈ కొయ్య బొమ్మలు లాంటివి అవి మామూలు సన్నయ్య మేళాలు ఎలాగ వాయిస్తారో ఇవి అలా వాయిస్తారు. చాలా ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతున్నాను నేను ప్రతి దానికి. చూడండి మా వాడైతే వాటిని ముట్టుకొని ఫోటోలు కూడా దగ్గర యాడ్ చేశాను చూడండి. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళే టైం అయింది. మా వాడికి నిద్ర వస్తుంది, మా ఆయనకేమో అలసట వచ్చింది. ఈ వీడియో నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్.